రికార్డింగ్ ఆన్ చేయండి మేడం. మా చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ టేబుల్ అనాలిసిస్. సో ఎస్ఏపిలో డేటా ఎన్ని రకాలు ఉంటుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఇలా 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఎస్ఏపిలో అవైలబుల్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అని తెలుసు కదా మీకు, డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ పోస్టింగ్స్ చేస్తాం. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా. నెక్స్ట్ మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటా జిఎల్ క్రియేట్ చేసాం, గుర్తుందా? జిఎల్ మాస్టర్ అంటారు. నెక్స్ట్ క్లాసెస్ లో వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. వెండర్ మాస్టర్ అండ్ కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఇది మాస్టర్ డేటా అంటారు. నెక్స్ట్ క్లాస్ లో అగైన్ తర్వాత కాన్ఫిగరేషనల్ డేటా, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తున్నాం కదా, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేసేదంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. తెలుసు కదా, ట్రాన్సాక్షనల్ డేటాకి మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైంది? ఎంతవరకు క్లియర్ ఉందా? ఎస్ సార్, నువ్వు కన్ఫర్మ్ చేయండి నాకు. సో చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా మనం జిఎల్ పోస్ట్ చేసాం, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. నెక్స్ట్ క్లాస్ లో వెండర్ పోస్ట్ చేస్తాం, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, మాస్టర్ డేటా. ఇక్కడ కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ కస్టమర్ క్రియేట్, కస్టమర్ మాస్టర్, మాస్టర్ డేటా. వెండర్ క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్, మాస్టర్ డేటా. ఇలా డేటాస్ ని క్రియేట్ చేస్తాం. ఇదంతా కూడా మాస్టర్ డేటా, టిఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ డేటా. ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఉంది కదా, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మనం పాత్ ద్వారా వెళ్తున్నాం, అదంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా, టిఆర్ జనరేట్ అవుతుంది. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టోటల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. క్లియర్? అర్థమైంది ఈ పాయింట్ వరకు? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. క్లియర్? మీకు అర్థమైంది? చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి మీరు. ట్రాన్సాక్షనల్ డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు. డే టు డే ట్రాన్సాక్షన్స్, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా టిఆర్ జనరేట్ అవుతుంది, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. ఈ టోటల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఈ డేటా అంతా కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎలా స్టోర్ అవుతుంది టేబుల్స్ లో? చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. స్క్రీన్ షేర్ చేస్తే మీకే అడ్వాంటేజ్. నేను చెప్తున్నా కదా మీతో, నేను చేయిస్తున్నాను కదా, పేషెన్సీగా చేయిస్తున్నాను. మీరే చేయాలి, డైలీ స్క్రీన్ షేరింగ్ చేయండి. చూడండి, ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? గుర్తుపెట్టుకోండి, రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. మనం ఈసీసీ వెర్షన్ ఉపయోగిస్తున్నాం. డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్. రోస్ గా స్టోర్ అవుతుంది ఈసీసీ డేటా. S/4HANA డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. చూడండి, పై నుండి క్రిందకి కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్. S/4HANA డేటా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? ఇది ఇంటర్వ్యూకి వచ్చాను. ఈసీసీ డేటా రోస్ గా స్టోర్ అవుతుంది, S/4HANA డేటా కాలమ్స్ గా రీడ్ అవుతుంది. క్లియరా? ఎస్ సార్. ఇంటర్వ్యూకి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్. సో ఈ డేటాని మనం ఎలా వ్యూ చేయొచ్చు? మీరు డేటాని క్రియేట్ చేశారు, టేబుల్ అనాలిసిస్ లో పార్ట్ అన్నమాట. డేటాని ఎలా వ్యూ చేయొచ్చు? ఒక టీ కోడ్ ఉంది, ఎస్ఏపి లాగిన్ చేయండి. ఎస్ఏపి లాగిన్ చేయండి.
మీరు సెట్టింగ్స్ మార్చలేదా? సెట్టింగ్స్ మార్చండి ఫస్ట్. లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. చేంజ్ చేసారా? వెరీ గుడ్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. సో డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? SC16N ట్రాన్సాక్షన్ కోడ్. డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? కమాండింగ్ ఫీల్డ్ లో SC16N ఇవ్వండి. మీరు ఏ టైప్ డేటా కావాలన్నా సరే SC16N ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వాలి. కరెక్ట్ గా ఇవ్వండి. SC16N మీరు రాంగ్ ఇచ్చినట్టున్నారు. కమాండింగ్ ఫీల్డ్ లో /n నెట్వర్క్స్ లో ఉందా? /n SC క్యాపిటల్ ఇవ్వండి. SC16N 16N ఎంటర్ చేయండి. చూడండి, SC16N అనేది కామన్ టీ కోడ్. ఇక్కడ నేను ఒక టేబుల్ నేమ్ ఇస్తున్నా చూడండి. టేబుల్ నేమ్ BSCG ఇవ్వండి. B ఫర్ బాంబే, BSCG ఇవ్వాలి. B ఫర్ బాంబే, BSCG. BSCG ఇచ్చారా? ఎంటర్ చేయండి. బీసెక్ టేబుల్. కంపెనీ కోడ్ కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ కాలంలో కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. ఎగ్జిక్యూట్ పైన క్లాక్ సింబల్ ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? మీరు 2 ఎంట్రీస్ చేశారా పోస్టింగ్స్? మీరు ఓన్లీ ఒకే ఒక ఎంట్రీ పోస్ట్ చేశారా? మీరు ఒకటే చేశారు ఎంట్రీ పోస్టింగ్ అనేది. మీరు డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలండి. వినండి, SAP అనేది మీరు హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. మీకు ఓపెన్ సీక్రెట్ చెప్తాను. SAP కాదు, ఏ IT మాడ్యూల్ అయినా సరే ఒక బ్యాచ్ లో 100 మెంబర్స్ జాయిన్ అయ్యారంటే వాళ్ళలో 100 మెంబర్స్ లో ఒక 3 మెంబర్స్ 5 మెంబర్స్ కి జాబ్స్ వస్తాయి, లేదంటే 10 మెంబర్స్ వస్తాయి జాబ్స్. ఎందుకని రావు? మిగతా 90% ఎందుకు ఫెయిల్ అవుతారు? సబ్జెక్ట్ జాయిన్ అవుతారు, కోర్స్ జాయిన్ అవుతారు, తర్వాత ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయరు. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోరు, నాలెడ్జ్ గ్రో చేసుకోరు. ఇది లెంతీగా ఉంది, డిఫికల్ట్ గా ఉంది, ఎందుకులే అని వదిలేస్తారు. అలా వదిలేసిన వాళ్ళు 20,000 30,000 శాలరీకి పనిచేస్తారు. ఇదే నా గోల్, నా లైఫ్, SAP నా లైఫ్, నా గోల్, SAP జాబ్ అనేది నా గోల్ అనుకున్న వాళ్ళు మంత్లీ 1 lakh 2 lakh శాలరీస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫారెన్ కూడా వెళ్ళిపోతారు. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలండి, చేస్తేనే సక్సెస్ అవుతారు. చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్పరు. చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అందరికీ జాబ్స్ వస్తాయని చెప్తారు. అవన్నీ అయ్యే పనులు కాదు. హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 100 మెంబర్స్ కష్టపడితేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఓన్లీ 2 ఎంట్రీసే పోస్ట్ చేశారు. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి చూడండి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేశారు? మీరు ఒకే ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, 2 కాదు, ఓన్లీ 1 ఎంట్రీ పోస్ట్ చేశారు. క్లియరా? ఎస్ ఆర్ నో? సో ఇది ట్రాన్సాక్షనల్ డేటా. మీరు ఒక ఎంట్రీయే పోస్ట్ చేశారు, ఇది ట్రాన్సాక్షనల్ డేటా. సో ఈ డేటాని మనం BSCG అనేది ఇవ్వటం ద్వారా డేటాను ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మీరు 10 ఎంట్రీస్ పోస్ట్ చేశారు అనుకోండి, 10 ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒక డాక్యుమెంటే పోస్ట్ చేశారు. న్యూస్ సెషన్ తీసుకుని FB50కి వెళ్ళండి. న్యూస్ సెషన్ తీసుకుని SAPలో పైన న్యూస్ సెషన్ తీసుకుని FB50కి వెళ్ళాలి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి FB50. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి.
రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. Simulate and post. Text field ఇవ్వండి. Post and simulate and post. So 2 entries post చేశారు. There is no item category assigned to the account number అంట. డబుల్ క్లిక్ చేయండి మేడం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై GL మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి రెంట్ GL తీసుకోండి. రెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. రెంట్ అకౌంట్ కదా, కేటగిరీ తీసుకోండి. రెంట్ అకౌంట్ అంటే ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంటా ఇవ్వండి. హలో హలో బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. హలో ఎంటర్ సేవ్ చేయండి. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. 300 ఇచ్చారు మీరు. తీసేయండి మేడం. అది మీకు ఎందుకు వస్తుంది ఎర్రర్? రెంట్ అకౌంట్ ఇచ్చారు కదా, బ్యాంక్ అకౌంట్ మార్చినట్టున్నారు. లేట్ అయిపోతుంది ఇట్లా అయితే. క్లోజ్ చేయండి. అది కంటిన్యూ చేయండి. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పెన్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఇది సెలెక్ట్ చేయండి. రెంట్ బ్యాంక్ అసెట్ ఏది మనకి ఎర్రర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వచ్చింది? రెంట్ అకౌంటా? సెకండ్ వన్నా సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేయించి చెప్తాను. డేటా సేవ్ అయిందంట ఆల్రెడీ. ఇక్కడ ఏమి ఇచ్చారు? రెంట్ అకౌంట్ డేటా
ఇది ప్రీవియస్ ది సార్, అదే సేమ్ కనిపిస్తుంది. న్యూ ఎంట్రీస్ బ్యాక్ వెళ్ళిపోయింది తను. మళ్ళీ ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా మేడం? ఒక పని చేయండి మేడం, వెయిట్ మనకి ఎర్రర్ అగైన్ బ్యాక్ వెళ్ళండి. స్టేట్ బ్యాంక్ కాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నారు, అందుకని ఎర్రర్ వచ్చింది. వేరే బ్యాంక్ తీసుకున్నారు ఆవిడ. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయాలండి, మళ్ళీ నేను చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ మీతో చేయించాల్సి వస్తుంది. కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి, క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి, ఎంటర్ చేయండి. 102కి వచ్చింది ఎర్రర్, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. 102 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. వెయిట్ లాస్ట్ లో ఎర్రర్ పైన క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్ని చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఏ బ్యాంక్ ఇచ్చారు ఇక్కడ? హెచ్డిఎఫ్సి బ్యాంక్. సెకండ్ ఏ బ్యాంక్ ఇచ్చారు? ఆ బ్యాంక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఏ బ్యాంక్ ఇచ్చారు ఇక్కడ? డ్రాప్ డౌన్ చేయండి. సార్ ఒకటి అడగచ్చా సార్? చెప్పండి. అది 200 101 అది బ్యాంక్ తీసుకున్నారు కదా, 200 102 నుంచి డైరెక్ట్ గా 2 అకౌంట్ కి 198 వరకు ఇచ్చేస్తే మనకి ఈ స్ప్లిట్టింగ్ ఎర్రర్ రాదు కదా సార్? ఇవ్వచ్చండి. ఆవిడ ఆల్రెడీ చేశారు కదా, అందువల్ల. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి, ఒకటే ఇవ్వండి. ఎందుకంటే మీకు సపరేట్ గా మళ్ళీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను, అప్పుడు కవర్ అవుతుంది. అందువల్ల అలా ఇవ్వట్లేదు, మనం తర్వాత చేద్దాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి, 1 అవర్ టైం తీసుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. స్క్రీన్ షేరింగ్ రెడీగా ఉండాలండి, నేను చేస్తానని రెడీ ఉండాలి. మీరు లేట్ అవుతుంది దీనివల్ల. చూడండి, కేటగిరీ బ్యాంక్ అసెట్ కేటగిరీ తీసుకోండి. అసెట్ సేవ్ చేయండి, ఇచ్చేసి ఎంటర్ సేవ్. వెళ్ళండి, ఎఫ్బి కంటిన్యూ చేయండి. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత, ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ తీసేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇక్కడ స్కైప్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, వాట్సాప్ లో చేయకండి. వెళ్ళండి, ఎఫ్బి 50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసిన అకౌంట్ ఇవ్వండి, వేరేది ఇవ్వకండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్ చేయండి. సో ట్రాన్సాక్షనల్ డేటా, మనం డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం. ఎక్కడ కనిపిస్తుంది డేటా అంతా కూడా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఇవన్నీ కూడా మనకి టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే రోస్ లో స్టోర్ అవుతుంది, S/4HANA అయితే కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. SC16N కి వెళ్ళండి, SC16N. బీసెట్ టేబుల్ ఇచ్చారు, ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వండి కింద.
సో మీ కంపెనీ కోడ్ పైన మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారో ఇక్కడ చూసుకోవచ్చు. డ్రాప్ డౌన్ చేయొద్దని టైప్ చేయండి, మీ కంపెనీ కోడ్ టైప్ చేయండి మేడం, ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, క్లాక్ సింబల్ ఎగ్జిక్యూట్. చూసారా మీరు 2 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. డాక్యుమెంట్ నెంబర్ 1 2 ఎంట్రీస్ అంటే ఏంటి? డెబిట్ లైన్ ఐటమ్ ఒకటి, క్రెడిట్ లైన్ ఐటమ్ ఒకటి. డాక్యుమెంట్ నెంబర్ 1, డాక్యుమెంట్ నెంబర్ 2 2 డాక్యుమెంట్స్ మాత్రమే మీరు పోస్ట్ చేశారు. సో ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేశారు, 1000 ట్రాన్సాక్షన్స్ చేశారు, 2000 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఆ డేటా అంతా కూడా SC16N ట్రాన్సాక్షన్ కోడ్ లో BSEC టేబుల్ లో స్టోర్ అవుతుంది. BSEC టేబుల్ లో జనరల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసిన డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూలు అడుగుతారు GL పోస్టింగ్స్ ఏ టేబుల్ లో స్టోర్ అవుతాయి? BSEC టేబుల్ లో స్టోర్ అవుతాయి అని చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు ఈ క్వశ్చన్. పైన ఎక్స్పోర్ట్ ఒక ప్రింటర్ సింబల్ చూడండి, కిందకి రండి, ఇంకా క్రింద ఫస్ట్ మీ కంపెనీ కూడా కనిపిస్తుంది, డాక్యుమెంట్ నంబర్ కనిపిస్తుంది, ఫిజికల్ ఇయర్, ITM 1 అన్నారు, లైన్ ఐటమ్ 1. ITM అంటే ఏంటి? 1 2, లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. 40 డెబిట్, 50 క్రెడిట్. ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. క్లియర్ కదా? మీ కంపెనీ కోడ్ ఎక్కడ చూపించండి. మీ కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ కి నెంబర్ జనరేట్ అవుతుంది కదా, నంబర్ అది, ఇయర్ 2024. ITM అంటే లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ప్రతి డాక్యుమెంట్ కి 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి. డెబిట్ అనేది ఒక లైన్ ఐటమ్, క్రెడిట్ అనేది ఒక లైన్ ఐటమ్. BSEC టేబుల్ లో స్టోర్ అవుతుంది. 40 డెబిట్, 50 క్రెడిట్. ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ఆ ప్రింటర్ సింబల్ దగ్గర రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ నాకు ఆప్షన్ ఉంటుంది చూడండి. ఎక్స్పోర్ట్ రైట్కి వెళ్ళండి కొంచెం. నెక్స్ట్ వన్ క్లిక్ చేయండి. అక్కడ స్ప్రెడ్ షీట్ పట్టుకోండి, స్ప్రెడ్ షీట్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి, ఎలౌ చేయండి, ఎలౌ చేయండి, అగైన్ ఎలౌ. చూసారా డేటా? చూసారా ఎలా ఎక్స్పోర్ట్ అయిందో? ఇదిగో మీరు పోస్ట్ చేసిన ట్రాన్సాక్షనల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అయింది? BSEC టేబుల్లో స్టోర్ అయింది. ఇంటర్వ్యూలు అడుగుతారు ట్రాన్సాక్షనల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? BSCG అని చెప్పాలి. ఓకే, సో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్, డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. క్లియర్ కదా? ఎక్స్పోర్ట్ చేసాం. SAPలో డేటా అనేది ఇలా స్టోర్ అవుతుంది, ఎక్స్పోర్ట్ చేసాం. నెక్స్ట్ వన్ బ్యాక్ వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ అంటే అది కాదు, బ్యాక్ అంటే అది కాదు. గ్రీన్ సింబల్ చూసారా? గ్రీన్, అది బ్యాక్. ఇక్కడ చూడండి, మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ అన్నారు 500 అని చూసారా? 500 అంటే ఏంటి? 500 ఎంట్రీస్ వరకు కాపీ అవుతుంది. చూపించండి 500 ఎక్కడ ఉంది? 500 నేను చెప్పేటప్పుడు కర్సర్ మూవ్ చేయాలి. 500 ఎంట్రీస్ అనేవి మనం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. 500 ఎంట్రీస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది. పైన నంబర్ ఆఫ్ హిట్స్, ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ ఇచ్చారు, ఈ కంపెనీ కోడ్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ హిట్స్ పైన క్లిక్ చేయండి. పైన నంబర్ ఆఫ్ హిట్స్, నంబర్ ఆఫ్ ఎంట్రీస్, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎక్కడ ఉంది? BSCG పైన ఉంది చూడండి, క్లిక్ చేయండి. చూసారా? 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 4 అంటే 2 పోస్టింగ్స్ చేసాం మనం. 2 పోస్టింగ్స్, ఒక్కొక్క దానికి 2 లైన్ ఐటమ్స్ కదా, 4 అన్నమాట. 4 ఉన్నాయి. 500 అంటే 250 ట్రాన్సాక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అది BSCG టేబుల్ ద్వారా మనం ఈ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ SC16N టీ కోడ్ లో ఉన్నాం మనం. బ్యాక్ వెళ్ళండి, కమాండ్ ఫీల్డ్ లో ఇవ్వండి /n SC16N ఇవ్వండి, ఎంటర్ చేయండి. BSCG రిమూవ్ చేసేసి T001 ఇవ్వండి. T001 ఇచ్చేశారు. ఎంటర్ చేయండి, ఎంటర్. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్.
ఇక T001 లో ఏముంది ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా మన సర్వర్ లో క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్స్. 0001 కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూడండి, 0001 చూపించాలి, కర్సర్ మూవ్ చేయండి మేడం. 0001, 0005, 0006, 0007 ఇవన్నీ కంపెనీ కోడ్స్. ఆ కంపెనీ నేమ్స్ తర్వాత కంపెనీ నేమ్ SAP AG, తర్వాత సిటీ ఏ సిటీలో ఉందో చూడండి, సిటీ ఏ సిటీలో ఉంది, ఇవన్నీ సిటీ అన్నమాట. హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఏ కంట్రీకి ఆ కంట్రీ ఉంటుంది. ఓకేనా? తర్వాత కంట్రీ, ఏ కంట్రీ, డిఈ ఉంది, డిఈ అంటే డెన్మార్క్ అవ్వచ్చు, మేబీ డిఈ ఉంటే డిఈ డెన్మార్క్. యుఎస్ అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ కంట్రీ. తర్వాత కరెన్సీ యూరో, డెన్మార్క్ లో ఏ కరెన్సీ ఉంటుంది, యూరోపియన్ కంట్రీ, యూరో ఉంటుంది కరెన్సీ అక్కడ. లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ ఇది, లాంగ్వేజ్ అనేది డానిష్, డెన్మార్క్ లో డానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు, డానిష్ అవ్వచ్చు. యుఎస్ అయితే ఇంగ్లీష్ చూసారా అట్లా. చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేశారు, చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకేనా? తర్వాత 10 ఉంది, 10 అంటే మీనింగ్ ఏంటి, 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీని 10 నెంబర్ 10 ఉంటుంది, కరెన్సీ నెంబర్ 10, మన 10 ఉంటుంది, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే 10 అనమాట. FV అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం V3 వేరియంట్ ని కాపీ చేస్తాం, గుర్తుందా? OB29 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం, OB29 ట్రాన్సాక్షన్ కోడ్ K4. క్లియర్ కదా? ఈ వేరియంట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ డేటా అంతా SAP లో ఉంది, సర్వర్ లో ఉంది. ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసు కదా మీకు, ఈ డేటా అంతా. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్ ఎలా చేయండి, డెస్క్టాప్, ఎక్స్పోర్ట్ టు ఫైల్ నేమ్ మార్చండి, ఎక్స్పోర్ట్ టు పైన ఫైల్ నేమ్ మార్చండి, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ 1 ఏదన్నా ఇవ్వండి, సేవ్ చేయండి, ఎలా చేయండి, ఎలా చేయండి, వెయిట్ చేయండి. చూసారా, ఇదంతా ఎక్స్పోర్ట్ చేసేస్తాం మనం. SAP లో డేటా అనేది ఇలా సేవ్ అవుతుంది, సింపుల్ లాజిక్. మీరు నెట్ బ్యాంకింగ్ లో మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తారు, నెట్ బ్యాంకింగ్ కి వెళ్ళి మినీ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేస్తారు, సేమ్ ప్రాసెస్. SAP లో డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది, టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ECC లో రోస్ వైజ్ గా ఉంటుంది డేటాబేస్, S/4HANA కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బక్కలండి, ఫస్ట్ చెప్పిన టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో టేబుల్ అడుగుతారు, BSEC టేబుల్. BSEG లో డెబిట్ ఎంట్రీస్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీస్, ట్రాన్సాక్షనల్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బక్కలండి, జస్ట్ గో బ్యాక్. ఇక్కడ చూడండి, వీటిలో మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, మన కంపెనీ కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఆ కంపెనీ కోడ్, ఆ లైన్ సెలెక్ట్ చేయండి, కంపెనీ కోడ్ COCD సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేశాం. ఓకేనా? అక్కడ ఒక ఫిల్టర్ సింబల్ చూడండి పైన, అది సెట్ ఫిల్టర్, క్లిక్ చేయండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. స్క్రీన్ షేరింగ్ చేయడానికి ఎవరు భయపడకండి, నేను చెప్తాను, యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నాను, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నేను చేయిస్తాను, మీకు ఏమీ రాకపోయినా నేను చేయిస్తాను. ఓకే, ఇది మీ కంపెనీ కోడ్, గుర్తుపెట్టుకోండి, మీ కంపెనీ కోడ్ యాజ్ వెల్ యాజ్ మీ కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్, వెరీ గుడ్, సెలెక్ట్ చేశారు. పైన ఒక సింబల్ ఉంది, డీటెయిల్స్ అంటారు దాన్ని, డీటెయిల్స్ పైన మిర్రర్ సింబల్, అది కాదు, అది కాదు, మీ కంపెనీ కోడ్ పైనే ఉంది, మీ కంపెనీ కోడ్ పైన డీటెయిల్స్, క్లిక్ చేయండి. ఇది మీ కంపెనీ కోడ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. క్లయింట్ 800 క్లయింట్ యూజ్ చేస్తున్నారు, కంపెనీ కోడ్ RA11, కంపెనీ నేమ్ రజనీ టెక్నాలజీస్, సిటీ హైదరాబాద్, తర్వాత కంట్రీకి IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంట్ RAOC, ఫిజికల్ ఇయర్ వేరియంట్ RV, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ, RAJ, రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ, అడ్రస్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేశారు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, కంప్లీట్ డేటా, గ్లోబల్ డేటా. మీరు ఇంటర్వ్యూలో క్లయింట్ నెంబర్ 800 చెప్తారా, చెప్పచ్చా లేదా, మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే ఏం చెప్తారు, 800 చెప్పచ్చా లేదా, 800 ఎడ్యుకేషనల్ సార్. మీరు ఏం చెప్తారు, ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్, 800 అనేది చెప్పకూడదు, ఇది ఎడ్యుకేషనల్ మాడ్యూల్.
800 సిరీస్ అనేది ఎడ్యుకేషనల్, బట్ ఇది చెప్పకూడదు అన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి. సారీ, నెక్స్ట్ బీసెట్ టేబుల్ ఏమి ఇచ్చాం మనం? డే టు డే ట్రాన్సాక్షన్స్ కదా. బీసెట్ టేబుల్ కి డే టు డే ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఇంకొక టేబుల్ తీసుకోండి, బ్యాక్ వెళ్ళండి. SC16 టీ కోడ్ అనేది కామన్, టేబుల్ నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇక్కడ వేరే టేబుల్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ T001 ఇచ్చాం కదా, ఆల్రెడీ T001 ఇచ్చేస్తాం కదా. నెక్స్ట్ వన్ మోర్ తీసుకుందాం. TGSB ఇవ్వండి. TGSB ఇచ్చారు, ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. TGSB, B ఫర్ బాంబే. చూస్తారు, ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మీ సర్వర్లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఐఎమ్ సారీ, ఇవన్నీ కూడా వెయిట్ డిస్ప్లే కదా. ఏమొచ్చినాయి మనకి ఇక్కడ? బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్. ఓకేనా? మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం కదా, అవి బిజినెస్ ఏరియా టేబుల్. బిజినెస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి? SC61 ట్రాన్సాక్షన్ కోడ్ లో TGSB అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీకు ఎగ్జిక్యూట్ చేయడం తెలుసు, బ్యాక్ వెళ్ళండి. T004 ఐఎమ్ సారీ, TGSB ఇవ్వండి. T004 ఇవన్నీ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. SAP సర్వర్ లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవన్నీ కూడా సర్వర్ లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బ్యాక్ వెళ్ళండి. ఎన్ని ఉన్నాయి టోటల్ గా? 67 ఉన్నాయి. చూడండి, నంబర్ ఆఫ్ ఇట్ 67 ఉన్నాయి. 67 లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్ వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కింద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది మీరు క్రియేట్ చేసినటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీకు కావాలంటే. నెక్స్ట్ SKA1 SC16 కామన్, SKA1 ఇస్తున్నాను నేను. SKA1 ఎంటర్ చేయండి. ఇవన్నీ ఏంటి? మీ GL అకౌంట్స్. మీరు FS00లో క్రియేట్ చేశారు కదా, ఇలా కాదు, మీరు బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఇవి కాదు, బ్యాక్ వెళ్ళండి. మీ కంపెనీ కోడ్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మీరు క్రియేట్ చేసిన GL అకౌంట్స్. ఇది ఇంపార్టెంట్ టేబుల్, గుర్తుపెట్టుకోండి. SKA1 అంటే ఏంటి? SKA1 GL అకౌంట్స్. GL మనం FS00 ట్రాన్సాక్షన్ చేస్తాం. ఈ టేబుల్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి? SKA1 టేబుల్లో కనిపిస్తాయి. ఇంపార్టెంట్ టీ కోడ్, గుర్తుపెట్టుకోవాలి. టీ కోడ్, ఈ టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు. GL అకౌంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? SKA1 అని చెప్పాలి. GL అకౌంట్స్ అర్థమైందా? ఇంటర్వ్యూలు అడుగుతారండి. GL అకౌంట్స్ టేబుల్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? GL అకౌంట్స్ అన్ని SAPలో SKA1 ట్రాన్సాక్షన్ కోడ్ లో SKA1 టేబుల్లో స్టోర్ అవుతాయి. ఆల్ టైప్ ఆఫ్ GL అకౌంట్స్ FS00లో క్రియేట్ చేశారు. ఆ టేబుల్స్ అన్ని కూడా SKA1 లో స్టోర్ అవుతాయి.
SKA1 ఇది లాస్ట్ డే ఇంటర్వ్యూలో ఒక స్టూడెంట్ అడిగారు. SKA1 ఇవన్నీ స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. అర్థమవుతుందా? SKA1 టేబుల్ గుర్తుపెట్టుకోండి. బీసెక్ టేబుల్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని బీసెక్ టేబుల్లో స్టోర్ అవుతాయి. SKA1 లో GL అకౌంట్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ T004 ఓకే 1 మినిట్. T0 ఏమి ఇచ్చారు? ఓ ఇచ్చారు మీరు. T004 ఎంటర్ చేయండి. ఇవన్నీ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చినాయి. ఓకే ఫైన్. 6 అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ 6 అంటే ఏంటి? ఎవరు చెప్తారు? రియల్ అకౌంట్ నెంబర్ సార్, లెంత్. వెరీ గుడ్. అప్రిషియేట్. కరెక్ట్, 100% కరెక్ట్ ఆన్సర్. GL అకౌంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, డైరెక్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో చూడాలి. ఓకే ఫైన్. చూడండి, GL అకౌంట్ నంబర్ రేంజ్ లెంత్ అనమాట. ఎంత లెంత్ లో మీరు GL అకౌంట్ క్రియేట్ చేస్తారు. FS00 నంబర్ రేంజ్ ఇస్తాం. OBD4 లో GL గ్రూప్స్ ఇస్తాం. ఆ నంబర్ రేంజ్ అనమాట 6 అంటే. క్లియర్, అర్థమైందా? సో ఈ టేబుల్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. BSEG టేబుల్ డే టు డే ట్రాన్సాక్షన్స్. GL అకౌంట్స్ ఎక్కడ ఉంటాయి? SKA1 ట్రాన్సాక్షన్ కోడ్ లో GL అకౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకండి ఏది కూడా. పని చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఒక MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. $100, $200, $300, $100 టైప్ చేయండి. ఎంటర్ చేయండి. 200 ఎంటర్, 300 ఎంటర్, 400 ఎంటర్, 500 ఎంటర్. అవన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి. ఇదేనా? చాలు. కాపీ. SAPలోకి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చూసారా? చార్ట్ ఆఫ్ అకౌంట్ రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూసారా? రైట్ యారో కీ ఉంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి రైట్ సైడ్ రైట్ యారో కీ ఉంది చూడండి. దానిపైన క్లిక్ చేయండి. వెయిట్ చూడండి, లాస్ట్ లో ఇంటూ మార్క్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి. లాస్ట్ లో ఇంటూ మార్క్ కి లెఫ్ట్ సైడ్ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ క్లిక్ చేయండి. చూసారా? 100, 200, 300, 400, 500 వచ్చేస్తుంది. మీరు ఏదైనా డేటాని నాన్ SAP నుండి SAP లోకి మూవ్ చేయాలి అంటే ఏంటి? నాన్ SAP లో ఉన్న డేటాని SAP లోకి మూవ్ చేయాలి. అటువంటిప్పుడు ఏమవుతుంది? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉపయోగించాలి. కాపీ పేస్ట్ చేయకండి. కాపీ పేస్ట్ చేయకూడదు, ఇలా చేయాలి. అర్థమైందా? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ బేస్ గా చేసుకుని నాన్ SAP నుండి మీరు ఏమైనా కాపీ చేయాలంటే చేసుకోవచ్చు. SAP లో డేటా ఎలా స్టోర్ అవుతుందో అర్థమైందా? ఎస్ సార్. SKA1 లో ఏ డేటా ఉంటుంది? GL డాక్యుమెంట్స్ ఉంటాయి. GL డాక్యుమెంట్స్. బీసెక్ టేబుల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. డే టు డే ట్రాన్సాక్షన్స్ బీసెక్ టేబుల్. ఈ 2 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. నెక్స్ట్ ఇట్లా కొన్ని టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ECCలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్, S/4HANA కాలమ్స్ వైజ్. కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. వెరీ గుడ్, అప్రిషియేట్. ఓకేనా? డేటా అనేది ఇలా డిఫరెంట్ వేస్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ SC69 కి వెళ్ళారా? T001 ఇవ్వండి. T001 ఇచ్చారా?
వెయిట్ ఎంటర్ చేయండి, వెయిట్ చేయండి అలా కాదు, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా కూడా ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా. నెక్స్ట్ SKB1 ఇచ్చాం కదా, SKB1 ఇచ్చామా? SKB1 ఇవ్వండి. A1 ఇచ్చామా? అంటే B1 ఇవ్వలేదు. బ్యాక్ వెళ్ళండి. SKA1 ఇది B1, SKB1 ఎగ్జిక్యూట్. చూసారు ఇవన్నీ ఏంటి? మీరు కంపెనీకి మీ వేరే వాళ్ళు వచ్చేసింది. బ్యాక్ వెళ్ళండి. SKB1 ఇచ్చిన తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వాలి. అంటే మీ చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తే మీ టేబుల్స్ మాత్రమే వస్తుంది, మీ డేటా మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. కంపెనీ కోడ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? సర్వర్ లో ఉన్న డేటా అంతా వచ్చేస్తుంది. ఓకేనా? సర్వర్ లో ఉన్నదంతా వచ్చేస్తుంది. సో కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇవన్నీ ఏంటి? మీ GL అకౌంట్స్. ఇంతకు ముందు టెక్స్ట్ కూడా వచ్చింది, SKA1 టెక్స్ట్ కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది ఒక వే అన్నమాట. SKB1 SKA1 లో టెక్స్ట్ కూడా SKB1 ఇక్కడ ఏ రోజు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు చూడండి. క్రియేటెడ్ ఆన్ డేట్ కనిపిస్తుంది. క్రియేటెడ్ బై ఏ యూజర్ క్రియేట్ చేశారు కింద చూడండి. ఓకేనా? SKB1 ఇట్లా డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ SKA1 ఇవ్వండి. SKA1 బ్యాక్ వెళ్ళండి. కంపెనీ కూడా ఇవ్వాలి. బ్యాక్ వెళ్ళండి. SKA1 మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి. GL అకౌంట్స్. లాస్ట్ లో చూసారా షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. మీకు అడిషనల్ ఫీల్డ్స్ ఏమైనా కావాలంటే చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళి మ్యాచ్ చేసుకోవచ్చు. పైన చేంజ్ లేఅవుట్ ఉంది చూసారా, ఆ ఎక్స్పోర్ట్ సింబల్ తర్వాత ఉంటుంది. చేంజ్ లేఅవుట్ ఎక్స్పోర్ట్ తర్వాత ఉంటుంది చూసారా. చేంజ్ లేఅవుట్ లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫీల్డ్స్ కావాలి, ఏ ఫీల్డ్స్ డిస్ప్లే అవ్వాల్సిన అవసరం లేదు, అవన్నీ చూసుకోవచ్చు. NKB1 వెళ్ళండి. NKB1 NKB1 మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. NKB1 ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి. కంగారు పడకండి, స్లోగా చేయండి. NKB1 ఎంటర్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. సారీ, KNB1 ఇవ్వండి. KNB1 రాంగ్, ఇది KNB1 ఎంటర్ చేయండి. SE16N వెళ్ళండి. SE16N SE16 17 కాదు. ఎంటర్. KNB1 ఇచ్చారు. కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఏం లేదు, వెయిట్ చూడండి. ఇక్కడ ఇది కస్టమర్స్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. కస్టమర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కస్టమర్స్ పే చేయలేదు, అందువల్ల ఏమి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. KNB1 కస్టమర్ డేటా క్లియర్ కదా. కస్టమర్ డేటా ఇది ఏమి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ కస్టమర్ డేటా ఉంటే కస్టమర్ రిఫ్లెక్ట్ అవుతుంది. AN ఇవ్వండి. A1 ఇవ్వండి.
ఇక్కడ కూడా కస్టమరే, బట్ రిఫ్లెక్ట్ అవ్వదు, మీరు ఏం చేయలేదుగా. క్లియరా? ఇట్లా మీరేం చేయలేదు కాబట్టి మీకు డేటా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో ఇట్లా డేటా అనేది డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనకి SAP లో స్టోర్ అవుతుంది. ఆ డేటాని మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. డేటా అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈసీసీలో ఇట్లాంటి టేబుల్స్ చాలా ఉన్నాయి. ఈసీసీలో ఇలాంటి టేబుల్స్ అనేవి చాలా ఉన్నాయి. మీకు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ కి సంబంధించిన డేటా, మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటాకి సంబంధించిన 1 minute, ఎవరు అర్జెంట్ అనుకుంటే కాల్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ SAPలో డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. SE16N అనేది కామన్ టీ కోడ్. SE16N అనేది కామన్ టీ కోడ్, బట్ డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. నేను మీకు చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. ఓపెన్ చేయండి. చూసారా? BKPF డాక్యుమెంట్ హెడర్ లెవెల్, BSEG డాక్యుమెంట్ లైన్ ఐటమ్ లెవెల్, SKA1 GL చార్ట్ ఆఫ్ అకౌంట్, SKB1 GL కంపెనీ కోడ్ డేటా, SKAT GL టెక్స్ట్. ఇవన్నీ టేబుల్ నేమ్స్ అండి, టేబుల్ నేమ్స్ అంటారు ఇవన్నీ. SE16N అనేది కామన్ టీ కోడ్. మీకు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ డేటాని ఈ టేబుల్ నేమ్ ఇస్తే మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ECC అయితే టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECC అయితే రోస్ వైజ్ గా, S/4HANA అయితే కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో నేను చెప్పాను మీకు, BSEG టేబుల్, SKA1 టేబుల్ గుర్తుపెట్టుకోండి. BSEG అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. GL డాక్యుమెంట్ టేబుల్, SKA1, SKB1. ఓకే, ఈ టేబుల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు ఈ టేబుల్స్ గురించి. ఇలాంటి టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ లో మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటా నేమ్ ఇచ్చేసి డేటాని మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అర్థమైందా? కాన్సెప్ట్ ఇంతవరకు క్లియర్ ఉందా? వెరీ గుడ్. సో ఇవన్నమాట టేబుల్ డేటా. SAPలో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ అనేవి ఉపయోగించి మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ టేబుల్ నేమ్స్ ఏమైనా తెలియలేదు అనుకోండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. జనరల్ డాక్యుమెంట్ టేబుల్ ఇన్ SAP అని కొట్టండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జనరల్ డాక్యుమెంట్ టేబుల్ నేమ్ ఇన్ SAP. చూసారా? BSEG, BKPF, BSEG ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇలా కూడా మీరు వెతకచ్చు. ఈ టేబుల్ నేమ్స్ ఉపయోగించి కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఈ టేబుల్ నేమ్స్ ఉపయోగించి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ టీ కోడ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీరు కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ SAP FICO టైప్ చేయండి. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ SAP FICO. టీ కోడ్స్ ఏమైనా మర్చిపోతుంటాం ఒక్కోసారి, ఫైండ్ అవుట్ చేయొచ్చు. OX02 లో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కంపెనీ క్రియేషన్ టీ కోడ్ ఇన్ SAP FICO. కంపెనీ క్రియేషన్ టైప్ చేయండి.
ఎంటర్ చేయండి. OX15 చూసారా? ఇదిగో ఇట్లా మీరు ఏదైనా మర్చిపోతే టేబుల్స్ టీ కోడ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఎస్ఏపిలో డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల ఏం చేశారంటే S4 హనాలో ఈ టేబుల్స్ అన్ని ఇన్ని టేబుల్స్ తో ఎందుకులే ప్రాబ్లం అనుకున్నారు. ఇన్ని టేబుల్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అవసరం లేదు. అందువల్ల S4 హనాలో ఏసీ డొకా టేబుల్ అని ఒక ఇంట్రడ్యూస్ చేశారు. టైప్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. సారీ, చాట్ బాక్స్ లో డేటా కాపీ పేస్ట్ చేశాను, మీరు కాపీ చేసుకోండి అక్కడికి. చాట్ బాక్స్ లో ఉంటుంది డేటా, నేను కాపీ పేస్ట్ చేశాను, అది కాపీ చేయండి. సో ఇన్ని టేబుల్స్ ఈసీసీలో ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేయగలమా, అన్ని గుర్తుపెట్టుకోగలమా? నో, కొంచెం కష్టమే. అందువల్ల ఏం చేశారంటే S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా టేబుల్, దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ జనరల్ టేబుల్స్ అంటారు. SAP tables are building blocks of the SAP environment which created. ఇవన్నీ కూడా ఏంటి, డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? బిల్డింగ్ బ్లాక్స్ అనుకుందాం. ఓకే, ఇది చెప్పొద్దు మీరు ఇంటర్వ్యూలో. బట్ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది, S4 హనాలో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ECC data has been stored in different types of the tables. BSEC టేబుల్, SKA1, SKB1 ఇటువంటి టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. SKA1, SKB1 వీటిలో స్టోర్ అవుతుంది. BSEC SKA1, SKB1 లో GL డేటా, GL సంబంధించిన డేటా అంతా స్టోర్ అవుతుంది, GL అకౌంట్స్. BSCG, BSEC టేబుల్లో ఏం స్టోర్ అవుతుంది? BSEC టేబుల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేది సేవ్ అవుతాయి. BSEC టేబుల్ డే టు డే ట్రాన్సాక్షన్. SKA1, SKB1 GL అకౌంట్స్ గుర్తుపెట్టుకోండి. GL అకౌంట్స్ టేబుల్, ఇవి ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఈ 2 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత S4 హనాలో ఏముంది? ఏసీ డొకా టేబుల్. లాస్ట్ 2 లైన్స్ కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేయండి. S4 హనాలో ఏసీ డొకా టేబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా టేబుల్ ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. బిఫోర్ S4 హనా data has been stored in different types of the tables. After implement the S4 HANA, data is stored in AC docker table. AC docker table అనేది ఒకటే ఉంటుంది S4 HANAలో. బట్ ఈ టేబుల్స్ కూడా పనిచేస్తాయి. ఈసీసీలో చూసాం కదా, BSEC టేబుల్, SKA1 టేబుల్, ఇవి కూడా పనిచేస్తాయి. అర్థమైందా? S4 హనాలో మనం ఆ షీట్ లో చూసాం, చాలా టేబుల్స్ ఉన్నాయి. ఈసీసీలో చాలా టేబుల్స్ ఉపయోగించాం, అవన్నీ కూడా S4 హనాలో కూడా పనిచేస్తాయి. లేదంటే ఏసీ డొకా టేబుల్ ద్వారా కంప్లీట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. SE16N కామన్ టీ కోడ్. వెళ్ళండి, SE16 వెళ్ళండి. SE16N ఇది కామన్ టీ కోడ్. S4 హనాలో కూడా సేమ్ టీ కోడ్, సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఎగ్జాంపుల్ BSEC ఇచ్చాం. BSEC ఇస్తే ఒక డేటా వస్తుంది. అంటే BSEC ఇచ్చామంటే ఏ డేటా వస్తుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ వస్తాయి. SKB1 ఇస్తే, SKA1 ఇస్తే ఏమొస్తుంది? GL అకౌంట్స్ అంతా వస్తుంది. ఎస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. ఎస్ అంటే SKA1, SKB1 GL డేటా అంతా వస్తుంది. BSEC టేబుల్లో ఏమేమి వస్తుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో ఇవన్నీ టేబుల్స్ అనేవి గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఏమి ఇస్తారు ఇక్కడ? ఏసీ డొకా ఇవ్వండి. ఏసీ డొకా, అక్కడ టేబుల్ నేమ్ దగ్గర ఏసీ డొకా కమాండ్ టీ కోడ్ కామన్, SE16N కామన్. ఇక్కడ ఇవ్వండి, SE16 ఇచ్చారు కదా,
టేబుల్ నేమ్ ఇవ్వాలి, ఏసీ డొకా టైప్ చేయండి మేడం. SKB1 రిమూవ్ చేసేసి ACDOC అని టైప్ చేయండి. ఏసీ డొకా టేబుల్ యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. సో S4 HANAలో ఏసీ డొకా ఇచ్చేసారు అనుకోండి, కంప్లీట్ గా ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. తర్వాత ఫిల్టర్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్క టేబుల్ ని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. బిఫోర్ S4 HANA data has been stored in different types of the table. After implement the S4 HANA data is stored in AC docker table. AC docker table ద్వారా ఓన్లీ ఈ ఒక్క టేబుల్ ద్వారా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ BSEC టేబుల్, SKA1, SKB1 ఇవి కూడా వర్క్ అవుతాయి. క్లియరా? ఎస్ సార్. అది ఏసీ డొకా టేబుల్ అనేది S4 HANAలో ఉంటుంది. ECCకి S4 HANAకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? టేబుల్ వైజ్. S4 HANAలో ఏసీ డొకా టేబుల్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, ఏసీ డొకా టేబుల్ ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది S4 HANA. ఏసీ డొకా టేబుల్ నాట్ అవైలబుల్ ఆన్ ది ECC. రైట్ నౌ వీఆర్ ఇన్ టు ECC వెర్షన్. ఎగ్జిక్యూట్ చేయండి, ఏసీ డొకా టేబుల్ కనిపించదు. చూసారా, మెసేజ్ వస్తుంది, ఏసీ డొకా డస్ నాట్ ఎగ్జిస్ట్, చెక్ నేమ్ అంటుంది. ఇది లేదనమాట, ఈసీసీలో ఉండదు. S4 HANAలో ఏసీ డొకా ఇచ్చారనుకోండి, SC69 ట్రాన్సాక్షన్ కోడ్ ఏసీ డొకా టేబుల్ ఇస్తే ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. కంపెనీ కోడ్ లెవెల్లో 16 1 మినిట్ SC69 కంపెనీ కోడ్ లెవెల్లో డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది S4 HANAలో. ECC అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ని యూజ్ చేయాలి. ఈసీసీలో వాటి టేబుల్స్ అన్ని కూడా S4 HANAలో కూడా యూజ్ అవుతాయి, ఇక్కడ కూడా వర్క్ చేస్తాయి. ఈసీసీలో డేటా రోస్ గా స్టోర్ అవుతుంది, S4 HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అంటే టేబుల్స్ లెవెల్లో ఈసీసీలో ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు, S4 HANAలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ను ఉపయోగిస్తున్నాము. ఈ కాన్సెప్ట్ ఈసీసీ సర్వర్ లో చేసిన S4 HANA సర్వర్ లో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. మేజర్ థింగ్ ఏంటి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? క్లియర్ ఎంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు టేబుల్స్ మాత్రం BSEC టేబుల్ గుర్తుపెట్టుకోండి. BSEC టేబుల్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి BSEC టేబుల్లో స్టోర్ అవుతాయి. తర్వాత SKA1 GL అకౌంట్, SKA1 SKB1 GL అకౌంట్స్ అన్ని స్టోర్ అవుతాయి. ఈ 2 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, అడిగినప్పుడు మీరు చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేసి నెక్స్ట్ క్లాస్, ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ చూడండి. నెక్స్ట్ క్లాస్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP ఎక్కడ ఉందో చూడండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. స్క్రీన్ షేరింగ్ చేయాలండి, చేయమనగానే చేయాలి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ కూడా పోస్ట్ చేశాను. రేపు ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. టుమారో క్లాస్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. క్లియర్ కదా? ఇంపార్టెంట్ క్లాస్, టుమారో క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా వినాలి. క్లియరా కదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసిన, నో ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. కొంచెం యాక్టివ్